గైస్ ఆల్మోస్ట్ 8:30 అవుతుంది అనమాట నైట్. నేనైతే ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చిన. ద థింగ్ ఈజ్ దట్ మనకు నార్మల్గా 6 నుంచి 14 ఇయర్స్ దాకా నేను అయితే ఒక స్కిన్ కేర్ అయితే చూపిస్తాను అనమాట. అది ఏంటంటే మా మమ్మీ హైజీన్గా ఉండమన్నది. హైజీన్గా ఉంటే మనకు కూడా కొంచెం ఏం ప్రాబ్లమ్స్ రావు. ఇక అట్లా అని మా మమ్మీ చెప్పిందనే కాదు, జస్ట్ నాకు చాలా రోజుల నుంచి చెప్తుంది. బట్ నేను ఏంటంటే ఎప్పుడు టేకర్ చేసేదాన్ని కాదు, కానీ ఈసారి గట్టిగా అనుకున్నా ఇట్లా చేయాలని. ఈవెన్ నాకు ఎట్లా అంటే స్కిన్ కేర్ చేసుకోవడం ఇష్టం, బట్ ఏంటంటే టైం ఉండదు అండ్ మోస్ట్ ఆఫ్ ది వర్కే ఉంటుంది. నాకు వర్క్ అంటే స్టడీస్లోనే ఎక్కువ టైం అయితే పాస్ అయిపోతుంది. సో నేనైతే ఇప్పుడు ఒక చిన్న సింపుల్ అండ్ శాంపుల్ వీడియో తీస్తున్నాను అనమాట, జస్ట్ ఆఫ్ మై ఫేస్ కేర్. సో స్పీడ్గా చేసేద్దాం, ఎట్లాగో నైట్ అయిపోతుంది కాబట్టి. లైట్నింగ్ కొంచెం ఇవ్వాలి కదా, అందుకనే లైట్నింగ్. ఓకే, నేనైతే ఫస్ట్ ఐస్ క్యూబ్స్తో స్టార్ట్ చేసాను. మీ ఇంట్లో ఏమైనా ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ పెట్టుకోండి, లేకపోతే జస్ట్ లీవ్ ఇట్. నేను ముందే ఐస్ క్యూబ్ పెట్టుకున్నా, సో కొంచెం మనకి ఇట్లా అయితే ఉంటుంది అనమాట, ఫేస్ క్లియర్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ది సెరావే డైలీ మాయిశ్చరైజింగ్ లోషన్. అండ్ నెక్స్ట్ కమ్స్, అది నేను బాడీకి యూజ్ చేస్తాను, వింటర్ బెస్ట్ అనమాట. నెక్స్ట్ అష్యూర్ది క్లారిఫైయింగ్ ఫేస్ మాస్క్ అనమాట. ఇది ఫేస్ మాస్క్ కాదు, ఫేస్ వాష్. అండ్ నెక్స్ట్ పీచ్ మిల్క్, లాక్మే పీచ్ మిల్క్ అనమాట. ఇట్ ఈస్ మాయిశ్చరైజింగ్ ఫర్ అవర్ ఫేస్ బాడీ ఆల్సో. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాండ్స్ అనమాట. మీ అందరికీ తెలుసు, ఇది పెద్ద ప్యాక్లో ఉంటుంది, చిన్న ప్యాక్లో ఉంటుంది. సో నేను చిన్న ప్యాక్ తీసుకున్నా. ఐ మే యూజ్ ఇట్ ఫర్ ఫేస్ ఆర్ సమ్ అదర్ థింగ్స్. అండ్ దీస్ టూ ఆర్, ఒకటేమో మనకి లిప్స్టిక్ అండ్ అనదర్ ఏమో లిప్ బామ్ అనమాట. రెండు యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ జామ్ బాటిల్లో నేను స్పెసిఫిక్గా రైస్ ఫేస్ వాష్ తయారు చేసుకున్నాను అనమాట. చూడ్డానికైతే ఇలా ఉంటుంది. లెట్ మీ షో యూ. దిస్ మీకు కనిపించకపోవచ్చు, బట్ అట్లా ఉంటుంది. ఐ విల్ షో యూ లేటర్. ఇది ఏంటంటే మనం ఫస్ట్ రైస్ తీసుకొని రిన్స్ చేసుకొని బాయిల్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతే. దీంట్లో మీకు కావాలంటే హనీ, షుగర్ అండ్ టమాటోస్ పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేను అదంతా ఏమి యాడ్ చేయాలి. అండ్ దెన్ దిస్ ఈజ్ అ బటరీ లైక్ సబ్స్టెన్స్ ఉంది. ఇదైతే మాయిశ్చరైజర్ అనమాట. ఏ మాయిశ్చరైజర్ అంటే దేశీ ఘీ. మీ ఇంట్లో సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ వేసుకోండి, లేకపోతే టర్మరిక్, రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కోల్డ్ వాటర్ వేసి దాన్ని బాగా ఇట్లా రబ్ చేయాలి. కోల్డ్ వాటర్ రైస్ బాగా రబ్ చేయాలి రౌండ్గా. అట్లా ఒక 100 times చేయండి, లైక్ ఫ్లఫీ టెక్స్చర్ వచ్చేదాకా చేయండి. అండ్ దట్స్ ఆల్. దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్. ఐ విల్ షో యూ ది థియరీ. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక టవల్తో నీట్గా ఫేస్ని ఇట్లా క్లీన్ చేసుకోండి. నౌ యూజ్ దిస్ వన్. నేనైతే క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నా ఫస్ట్, ఎందుకంటే ఫేస్ వాష్ బెటర్ అనమాట. ఐ విల్ షో యూ హౌ డు ఇట్లా ఉంటుంది అనమాట. ఈ ఫేస్ వాష్ నాట్ ఓన్లీ ఫర్ ఆయిలీ స్కిన్, బట్ ఆల్ స్కిన్స్ యూజ్ చేయొచ్చు. బట్ ఇది ఇక్కడైతే ఏం రికమెండ్ చేసిందంటే ఆయిలీ స్కిన్స్ కోసం మాత్రమే అనేసి రికమెండ్ చేశారు. బట్ లీవ్ అబౌట్ ఇట్, యూ మే యూజ్ ఇట్ ఫర్ ఎనీ పర్పస్ అనమాట. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనకు కొంచెం ఫేస్ ఇట్లా అనిపిస్తుంది అనమాట. మీకు కూడా డిఫరెన్స్ కనిపించవచ్చు. అండ్ ది నెక్స్ట్ కమ్స్, మనకి ఫేస్కి కొంచెం పాండ్స్ యూజ్ చేయండి. లిటిల్ బిట్ అనమాట. అంటే లిటిల్ బిట్ అంటే అంటున్నట్టుగా ఒకసారి చీక్స్ మీద అనుకోండి, ఓన్లీ ఆన్ చీక్స్ అనమాట.
ఈ థియరీ వాడితే మీకు బెటర్ ఫర్ ఎనీథింగ్. ఎక్కువ అంటుకుంది, జస్ట్ లీవ్ ఇట్. అండ్ దెన్ కమ్స్ అవర్ దిస్ అనమాట. ఇది ఎట్లా యూజ్ చేయాలనేది కూడా మీకు నేను చెప్తాను. Just take this, apply on your skin. స్క్రబ్బర్ లాగా యూజ్ చేయాలి. ఇట్లా ఒక 2 to 3 minutes దాకా స్క్రబ్ చేసుకోండి. Now it's time to wash అనమాట. వాష్ అవుట్ అంటే మనకి ఏంటంటే వాటర్ ఇట్లా జస్ట్ ఇట్లా షేప్ ఇట్లా కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి ఫేస్ మీద. అండ్ దెన్ టవల్తో జస్ట్ స్క్రబ్ ఇట్ అవుట్ అనమాట. టవల్తో క్లీన్ చేసుకున్న తర్వాత కావాలనుకుంటే మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఫేస్ కొంచెం మనకి క్లియర్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ పీచ్ మిల్క్ ఉంది కదా, ఈ పీచ్ మిల్క్ మనం యూజ్ చేయండి. ఈ పీచ్ మిల్క్ అయితే మనకి ఇట్లా టోటల్లీ బ్లూ కలర్లో ఉంటుంది. బట్ సేఫ్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్ అన్నమాట. నౌ ఈ బాడీ లోషన్ ఉంది కదా, జస్ట్ I'm going to use them. Apply it all over the body. Yeah. ఇది ఎంత మంచిగా అంటే ఇంత కూడా స్క్రాచెస్ ఉండవు అనమాట మన ఫేస్ మీద, అంత మంచిగా యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ ఫర్ హ్యాండ్స్, యూ కెన్ ఈవెన్ యూజ్ ఇట్ ఆన్ యువర్ ఫేస్ ఆల్సో. Sorry. Yeah. Now, face మీద కొంచెం ఇది ఇట్లా తుడుచుకున్న తర్వాత యూజ్ దిస్ వన్ అనమాట. వస్తలేదు. నేనైతే ఇది ఈరోజు తయారు చేసిన. స్కిన్ మార్నింగ్ కల్లా కొంచెం మంచిగా గ్లోయి అనిపిస్తుంది. సో వన్స్ ట్రై ఇట్ అనమాట. అయినా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటున్నాం కదా, కెమికల్ రియాక్షన్ కాదా అంటారు అందరూ. ఇది ట్రై చేసి నేను చెప్తున్నాను అనమాట. ఇట్స్ గుడ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్.
అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీరు ఒకవేళ కావాలనుకుంటే యూ కెన్ యూస్ దీస్ 2 థింగ్స్ అన్నమాట. 2 థింగ్స్ యూజ్ చేయొచ్చు. ఐఎమ్ యూజింగ్ ద బోత్ ఆఫ్ దెమ్. That's all for today guys. Bye. See you later.